హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్విక్ లాజిక్స్. ఈరోజు మనం అర్థమెటిక్లో భాగంగా నంబర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ నుంచి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, అసలు ముందు ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ చేయడానికి మనం ఏ కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఫస్ట్ మనకి ఈ నంబర్ సిస్టంలో భాగంగా మెయిన్ న్యాచురల్ నంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో న్యాచురల్ నంబర్స్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? న్యాచురల్ నెంబర్స్ మీన్స్ ఆల్ కౌంటబుల్ నెంబర్స్. ఆల్ కౌంటబుల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. ఆల్ కౌంటబుల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. ఇవి మనం కౌంటబుల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? 1 నుంచి స్టార్ట్ చేస్తాం. సో చూడండి, 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. సో చూడండి, ఈ న్యాచురల్ నంబర్స్ మనకి 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి కదా, అంటే కౌంటబుల్ నంబర్స్. ఈ కౌంటబుల్ నంబర్స్ మనం 1 నుంచి కౌంట్ చేస్తాం కదా, 1 2 3 4 5 6 7 8 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. సో మనకి స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఏంటి? 1. సో మనకి లార్జెస్ట్ న్యాచురల్ నెంబర్ ఏంటి ఫ్రెండ్స్? లార్జెస్ట్ న్యాచురల్ నెంబర్ మనం డిఫైన్ చేయలేం. సో లార్జెస్ట్ న్యాచురల్ నెంబర్ ఇన్ఫినిటీ. The sum of natural numbers, the sum of n natural numbers, the sum of n natural numbers, the sum of n natural numbers is equals to summation over n is equals to n into n plus 1 by 2. n into n plus 1 by 2. The sum of n natural numbers is equals to n into n plus 1 by 2. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఈ n ప్లేస్లో మీరు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ద సమ్ ఆఫ్ 5 న్యాచురల్ నెంబర్స్ అన్నాను. సమ్ ఆఫ్ ది 5 న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమనుకుంటాం? మామూలుగా మనం సమ్ ఆఫ్ 5 న్యాచురల్ నెంబర్స్ అంటే 1 + 2 + 3 + 4 + 5 ఇది యాడ్ చేస్తాం. అంటే 2 + 1 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15. సో ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ 5 వరకు చేసాం. సో బాగా అనుకుంటే 10 వరకు చేయగలుగుతాం. సో ఇక 50 నెంబర్స్ 60 నెంబర్స్ ఇచ్చారనుకోండి, మనం కౌంట్ చేసుకుంటా కూర్చుంటే ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనకు కావాల్సిన టైం అంతా అయిపోతుంది. సో దానికి ఈ ఫార్ములా ఏంటి? n into n plus 1 by 2. ఫర్దర్గా మనం నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈ ఫార్ములా కూడా యూజ్ చేయకుండా ఇంకా ఎలా సింపుల్గా సాల్వ్ చేయాలనే దాని గురించి నేను చెప్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, ఇదే సింపుల్గా చూడండి, n into n plus 1 by 2 అంటే ఇది 15 అన్నాను కదా. ఇప్పుడు ఆ n ప్లేస్లో మనకి 5 న్యాచురల్ నెంబర్స్ అన్న. ఈ 5 తీసుకుంటే 5 into 5 plus 1 by 2. సో 5 into 5 plus 1 ఎంత? 6. 6 by 2 అంటే సో 3. 5 into 3 ఎంత ఫ్రెండ్స్? 15. సో ఇదైనా సేమ్ వచ్చిందిగా. సో సమ్ ఆఫ్ ది n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు n into n plus 1 by 2. ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది n న్యాచురల్ నెంబర్స్ స్క్వేర్, ద సమ్ ఆఫ్ n natural numbers square, sum of n natural numbers square is equals to summation over n square is equals to n into n plus 1 into 2n plus 1 by 6. n into n plus 1 into 2n plus 1 by 6. n into n plus 1 into 2n plus 1 by 6. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సమ్ ఆఫ్ ది n న్యాచురల్ నెంబర్ స్క్వేర్ అన్నాం కదా, నాకు ఇప్పుడు 3 న్యాచురల్ నెంబర్స్ స్క్వేర్స్ ఫైండ్ చేయమన్నా. సమ్ ఆఫ్ ది 3 న్యాచురల్ నెంబర్స్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9 ప్లస్ 4, 9 ప్లస్ 4 13, 13 ప్లస్ 1 ఎంత? 14. సో ఇది 3 నెంబర్స్ ఇచ్చాం కాబట్టి ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలిగాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 20 నెంబర్స్ ఇచ్చారనుకోండి, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ అట్లా మళ్ళీ మీరు ఆ 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25 ఇలా రాసుకుంటా మీరు వెళ్తే మనకి ఆ టైము అయిపోతుంది. సో అది అలా కాకుండా మన ఫార్ములా ఏంటి? n into n plus 1 into 2n plus 1 by 6. ఆ ఫార్ములాలో ఈ వాల్యూ n అంటే నంబర్ ఆఫ్ నెంబర్స్ అంటే మనకి n అనేది నంబర్ ఆఫ్ నెంబర్స్. 3 నెంబర్స్ ఇచ్చారు కదా, ఆ n వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు చూడండి, 3 into 3 plus 1 into 2 into 3 అంటే 2 into 3 అంటే 6, 6 plus 1 by 6
సో చూడండి 3 ఇంటూ 3 ప్లస్ 1 అంటే 4 ఇంటూ 7/6. సో చూడండి ఈ 2 2s are 4, 2 3s are 6, ఈ 3 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 ఇంటూ 7 ఎంత 14. ఈజీగా మనకు వచ్చిందిగా. ఇది సమ్ ఆఫ్ ది n న్యాచురల్ నెంబర్స్ స్క్వేర్స్. సమ్ ఆఫ్ ది n న్యాచురల్ నెంబర్స్. థర్డ్ వన్ చూడండి, సమ్ ఆఫ్ ది n న్యాచురల్ నెంబర్ క్యూబ్స్. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్ క్యూబ్స్. సో చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 క్యూబ్ అని అనుకోండి, 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్. 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 8 ప్లస్ 1 9, 3 క్యూబ్ అంటే 27, 27 ప్లస్ 9, 27 ప్లస్ 9 ఎంత ఫ్రెండ్స్ 36. సో ఇది మన ఆన్సర్. ఇప్పుడు 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ అంటే మనకు తెలుసు కాబట్టి సాల్వ్ చేయగలిగాం. సో ఇప్పుడు 1 నుంచి 20 క్యూబ్, 20 న్యాచురల్ నెంబర్స్ క్యూబ్ ఫైండ్ చేయమన్నారు అనుకోండి, మళ్ళీ మనకి టైం సరిపోదు. సో దీనికి కూడా ఫార్ములా ఉంది, ఏంటి n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. సో చూడండి ఈ n ప్లేస్లో మనము 3 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో 3 ఇంటూ 3 ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. 3 ఇంటూ 3 ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. సో చూడండి 3 స్క్వేర్ అంటే 9. సో 3 ప్లస్ 1 అంటే 4, 4/2 అంటే 2. సో 2 స్క్వేర్ అంటే 4. 3 స్క్వేర్ అంటే 9 ఫ్రెండ్స్, 9 ఇంటూ 3 ప్లస్ 1 4, 4/2 అంటే ఎంత 2. ఈ 2 హోల్ స్క్వేర్ కాబట్టి 2 ఇంటూ 2 అంటే 4. సో 9 ఇంటూ 4 ఎంత అవుతుంది 36. సో మనకి ఈజీగా ఇప్పుడు మనకి ఏ నెంబర్ ఇచ్చినా కానీ ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మనము న్యాచురల్ నెంబర్స్ యొక్క క్యూబ్స్ ఫైండ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకి. సో నెక్స్ట్ మనం ఇంకా కాన్సెప్ట్ గురించి ఇంకా డీప్ గా మాట్లాడుకుందాం. చూడండి సో బేసిక్ గా మనం ఈ న్యాచురల్ నెంబర్స్ ని ఎంతో డినోట్ చేస్తాం. ఈ న్యాచురల్ నెంబర్స్ ని ఎంతో డినోట్ చేస్తాం. ఇది మొత్తం స్టోరీ అంతా ఈ న్యాచురల్ నెంబర్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో చూడండి ఈ న్యాచురల్ నెంబర్స్ ఎంతో డినోట్ చేశాను. ఈ n ని నేను 3 టైప్స్ గా చేసి చెప్తాను. చూడండి 3 టైప్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ న్యాచురల్ నెంబర్స్ 1తో స్టార్ట్ అవుతాయి కదా, 1తో స్టార్ట్ అవుతాయి. సో 1 అంటే చూడండి 1 గురించి మాట్లాడతాను కదా, 1 గురించి కానీ మనం చూసుకుంటే ఇన్ న్యాచురల్ నెంబర్స్ ద నెంబర్ విచ్ హ్యాజ్ ఓన్లీ వన్ ఫ్యాక్టర్ దట్ నెంబర్ ఈజ్ ఓన్లీ 1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక న్యాచురల్ నెంబర్స్ లో ఏ నెంబర్కి అయితే ఒకటి మాత్రమే ఫ్యాక్టర్ ఉంటే, ఒకే ఒక ఫ్యాక్టర్ ఉంటే, ఆ ఉన్న నెంబర్ ఏదంటే ఉందంటే అది ఒకటే మాత్రమే ఉంది, అది కూడా ఒకటే ఉంది. ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ లో ఏదైనా ఒక నంబర్ కి ఒకే ఒక ఫ్యాక్టర్ ఉన్న నంబర్ ఏదంటే అది 1. ఓకేనా ఫ్రెండ్స్, ఇది 1. నెక్స్ట్ మనం కానీ చూసుకుంటే ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటంటే ప్రైమ్ నంబర్స్ ఇన్ న్యాచురల్ నెంబర్స్ ద నంబర్స్ విచ్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ద టైప్ ఆఫ్ నంబర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నంబర్స్. అంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ కి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే, 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే వాటిని మనం ప్రైమ్ నంబర్స్ అంట. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏవై ఉండాలంటే 1 అండ్ నంబర్ ఇట్ సెల్ఫ్. ఆ 1 మరియు దానికి అదే నంబర్ ఫ్యాక్టర్స్ అయితే వాటిని ప్రైమ్ నంబర్స్ అంటాం. సో ప్రైమ్ నంబర్స్. సో ఈ ప్రైమ్ నంబర్స్. నెక్స్ట్ కాంపోజిట్ నంబర్స్ అంటే ద నంబర్స్ ఇన్ న్యాచురల్ నంబర్స్ which number having more than 2 factors. That type of numbers are called composite numbers. ఆ numbers ని మనము కాంపోజిట్ నంబర్స్ అంటాం. సో కాంపోజిట్ నంబర్స్. సో ఇప్పుడు ఈ 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. సో ఇప్పుడు ఇది 1, ఒకే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది దీనికి 1. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రైమ్ నెంబర్స్ అంటే ఇప్పుడు 2 చూడండి, మనకి ఈ న్యాచురల్ నెంబర్స్ ఏంటి 1 2 3 4 5 6 7 8 9 అన్నాం కదా, 10 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ.
సో ఇప్పుడు ఈ 1 కి 1 మాత్రమే ఫ్యాక్టర్. ఇది న్యాచురల్ నెంబర్. ఈ న్యాచురల్ నెంబర్ 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. ఇది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ అంటే ఇప్పుడు 2 కానీ చూసుకుంటే 2 కి 2 ఫ్యాక్టర్స్ ఏంటి 1 అండ్ 2 అంటే ఇప్పుడు 2 ప్రైమ్ నెంబర్. 3 తీసుకుంటే 3 కూడా 3 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి 1 అండ్ 3. సో ఇది కూడా ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 4 ఫ్యాక్టర్స్ తీసుకుంటే 1 2 4 అప్పుడు 4 కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ 5 తీసుకుంటే 5 అనే దానికి ఫ్యాక్టర్స్ ఏముంటాయి 1 ఫ్యాక్టర్, 2 ఫ్యాక్టర్ కాదు, 3 ఫ్యాక్టర్ కాదు, 4 ఫ్యాక్టర్ కాదు, 5 ఫ్యాక్టర్ అంటే 1 5 అప్పుడు 5 కూడా ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 6 తీసుకుంటే 6 కి ఫ్యాక్టర్స్ 1 2 3 6 కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ 7 తీసుకుంటే 1 ఫ్యాక్టర్ 7 కి అండ్ నెక్స్ట్ 7 కూడా 7 కి ఫ్యాక్టర్. సో అప్పుడు ఇదేమవుతుంది 7 కూడా ప్రైమ్ నెంబర్. 8 కాంపోజిట్ నెంబర్, 9 కాంపోజిట్ నెంబర్, 10 కాంపోజిట్ నెంబర్, 11 ప్రైమ్ నెంబర్, 13 ప్రైమ్ నెంబర్. సో ఇలా ఇవి ప్రైమ్ నెంబర్స్, ఇవి కాంపోజిట్ నెంబర్. సింపుల్ గా చూడండి, ప్రైమ్ నెంబర్స్ అంటే ద నెంబర్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఏ నెంబర్ కి అయితే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో అది కూడా నెంబర్ అండ్ ఇట్ సెల్ఫ్, ఆ 2 వాటికి ఫ్యాక్టర్స్ అయితే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. సో కాంపోజిట్ నెంబర్స్ అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అంటే 1 మరియు ప్రైమ్ నెంబర్స్ కానివన్నీ కాంపోజిట్ నెంబర్స్. నెంబర్స్ హ్యావింగ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, ద టైప్ ఆఫ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. సో ఇది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ గురించి ఇంకా డీప్ గా మాట్లాడదాం. ప్రైమ్ నెంబర్స్ గురించి మనం ఇంకా డీప్ గా మాట్లాడుకుందాం. ప్రైమ్ నెంబర్స్ అన్న ప్రైమ్ నెంబర్స్, ఈ ప్రైమ్ నెంబర్స్ మనకి ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి 2 తో స్టార్ట్ అవుతున్నాయి. 2 అనేది ఏంటి ఫ్రెండ్స్, 2 అనేది ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అట్ దట్ సేమ్ టైం. అలాగే ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఈవెన్ ప్రైమ్ నెంబర్, ప్రైమ్ నెంబర్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఒకే ఒకటి ఉంటుంది, అది కూడా ఏంటి అంటే 2. స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఆర్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఈవెన్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ ఏంటి 3 అనేది ద స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్. ద స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్. స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్. స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్. సో ఇంకా మాట్లాడుకుంటే ఇప్పుడు మనకి ఈ ప్రైమ్ నెంబర్స్ 1 నుంచి 100 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఇన్ బిట్వీన్ 1 to 100. ఈ 1 నుంచి 100 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, అసలు వాటిని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, అసలు ఈ 1 to 100 కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫస్ట్ చూడండి, ఇప్పుడు 1 to 10, 10 to 20, 1 to 10, 1 to 100 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నాం కదా. సో 1 to 100 ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో ఇప్పుడు 1 to 10 లో చూద్దాం. 1 to 10 లో ఏమున్నాయి, ఫస్ట్ 2 ఉంది, 3 ఉంది, 5 7 9 ప్రైమ్ నెంబరా కాదు. సో ఇవి 1 to 10 లో 4 ఉన్నాయి. 1 to 10 లో 4 ఉన్నాయి. 2 3 5 7, 1 కి 10 కి మధ్యలో 4 ఉన్నాయి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ ఏంటి 11 13, 11 13, నెక్స్ట్ 17 19, మళ్ళీ 11 to 20 మధ్యలో మనకి 4 ఉన్నాయి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ ఏంటి, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ 23 అండ్ 29, 23 అండ్ 29 ఇవి 2 ఉన్నాయి. 23 అండ్ 29. నెక్స్ట్ చూసుకుంటే 30 to 40 ఏముంటాయి ఫ్రెండ్స్, మనకి ప్రైమ్ నెంబర్స్ ఏమొస్తాయి 3 5 7 ఇవే కదా వచ్చేది. సో 23 29. ఇప్పుడు మనం కానీ తీసుకుంటే 30 to 40 మధ్యలో ఏముంటది 31 అండ్ నెక్స్ట్ ఏముంటాయి 31 అంటే 31 ఉంది. 33 అంటే 11 3s are 33 కాదు. నెక్స్ట్ 35 అంటే కాదు. ఇక 5 కాకుండా ఏ యూనిట్ డిజిట్ లో 5 ఉన్న నెంబరు, యూనిట్ డిజిట్ లో 5 ఉంటే అది ప్రైమ్ నెంబర్ అవ్వదు. యూనిట్ డిజిట్ లో 5 ఉంటే అది
ప్రైమ్ నెంబర్ అవ్వదు. ఒక్క 5 మాత్రమే ప్రైమ్ నెంబర్. రిమైనింగ్ ఏ నెంబర్ తీసుకున్నా యూనిట్ డిజిట్ లో 5 ఉంటే అది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇప్పుడు 35 కూడా ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 37 తీసుకుంటే 37 ప్రైమ్ నెంబర్. 39 అంటే త్రీ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ కూడా 2 ఉన్నాయి. నెక్స్ట్ 42 50 41 ప్రైమ్ నెంబర్. 41 ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 43 ప్రైమ్ నెంబర్. 43 ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 47 ప్రైమ్ నెంబర్. 49 కానీ చూసుకుంటే 7 స్క్వేర్ అంటే 49. సో అది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇక్కడ మనకి 3 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ 50 to 60 మధ్యలో ఎన్నున్నాయో చూడండి. 51 తీసుకుంటే 17 టేబుల్ ఆర్ 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 53 ఒక ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 57 అంటే 19 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 59 ఒక ప్రైమ్ నెంబర్. సో ఇవి. సో 50 to 60 2 ఉన్నాయి. నెక్స్ట్ 60 to 70. సో 61 ప్రైమ్ నెంబర్. 61 ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 63 కాదు. నెక్స్ట్ 65 కాదు. 67 ప్రైమ్ నెంబర్. 67 ప్రైమ్ నెంబర్. ఇక్కడ 2 ఉన్నాయి. నెక్స్ట్ 70 to 80. 70 to 71 ప్రైమ్ నెంబర్. 71 ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 73 ప్రైమ్ నెంబర్. 71 73 ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 79 ప్రైమ్ నెంబర్. ఇక్కడ 3 ఉన్నాయి. 79 ప్రైమ్ నెంబర్. ఇక్కడ 3 ఉన్నాయి. నెక్స్ట్ 80 to 90. 81 ప్రైమ్ నెంబర్ కాదు, 9 స్క్వేర్. 83 ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 83 ప్రైమ్ నెంబర్. 87 అంటే 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 29 into 3 87. నెక్స్ట్ 89 ఒక ప్రైమ్ నెంబర్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. నెక్స్ట్ 90 to 100. 90 to 100 మధ్యలో 90 to 100 మధ్యలో మనకి ఎన్ని ఉంటాయి? ఇప్పుడు 91 చూడండి. 91 ప్రైమ్ నెంబర్ కాదు. 91 ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 93 కాదు. నెక్స్ట్ 97 ప్రైమ్ నెంబర్. 97 ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఒకటి ఉంది. సో ఈ మొత్తం యాడ్ చేయండి. 4 + 4 8 10 12 12 + 3 15 15 + 2 17 17 + 2 19 19 + 3 22 22 + 2 24 24 + 1 25. సో మనకి 1 to 100 మధ్యలో ప్రైమ్ నెంబర్స్ టోటల్ గా 25 ఉన్నాయి. సో ఇది కానీ చూసుకుంటే 44 22 322 321 4422 322 321. ఇది ఇలా ఒక కోడ్ లా గుర్తుపెట్టుకోండి. అంటే 1 to 10 మధ్యలో 4 ఉన్నాయి. 11 to 20 మధ్యలో 4 ఉన్నాయి. 20 to 30 మధ్యలో 2 ఉన్నాయి. 30 to 40 మధ్యలో 2 ఉన్నాయి. 40 to 50 మధ్యలో 3 ఉన్నాయి. 50 to 60 మధ్యలో 2 ఉన్నాయి. 60 to 70 మధ్యలో 2 ఉన్నాయి. 70 to 80 మధ్యలో 3 ఉన్నాయి. 80 to 90 మధ్యలో 2 ఉన్నాయి. 90 to 100 మధ్యలో ఒకటే ఉంది. సో మనకి 1 to 100 మధ్యలో ఇన్ బిట్వీన్ 1 to 100 ద టోటల్ నెంబర్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ 25. అంటే 1 నుంచి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు అదే ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే 25. సో ఇప్పుడు 1 to 50 ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్నిసార్లు ఇలా కూడా అడుగుతాడు క్వశ్చన్స్. 1 to 50 1 to 50కి మధ్యలో ఎన్ని ఉన్నాయి? 4 + 4 8 8 + 2 10 10 2 12 12 + 3 15. సో 1 to 50కి మధ్యలో 15 ఉన్నాయి. నెక్స్ట్ అంటే ఇప్పుడు 50 to 100 ఎంత? 25 లో 15 సబ్ట్రాక్ట్ చేస్తే 50 to 100 ఎన్ని ఉంటాయి? 51 నుంచి 100 వరకు 10 ఉంటాయి. సో ఇది ఒక్కొక్కసారి మిమ్మల్ని అడగొచ్చు. ఇప్పుడు 40 నుంచి 80 మధ్యలో ప్రైమ్ నెంబర్స్ ఎంత? అందుకోసం మనకి ఇది కానీ గుర్తుపెట్టుకున్నారనుకోండి ఒకసారి 4422 4422 322 321 మనకి ఈజీగా 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఈజీగా ఒక ఐడెంటిఫై అవుతుంది. సో ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 2. ద ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 2నే. ద స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 3. స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ 3.
సో ఇది ఫ్రెండ్స్ ప్రైమ్ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ వరకు ప్రజెంట్ సరిపోతుంది. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రైమ్ నెంబర్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి ఏంటి అనే దాని గురించి మనము ఎలా ఈజీగా ఫైండ్ చేయాలి అంటే మీకు కొన్ని నంబర్స్ ఇచ్చి వాటిలో ప్రైమ్ నెంబర్ ఏది అనే దాని గురించి మనల్ని ఫైండ్ చేయమని చెప్తారు. సో అది మనం ఎలా ఫైండ్ చేయాలనేది చూద్దాం, ఓకేనా. సో ఇది ప్రైమ్ నెంబర్స్ గురించి. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ 2. ఏంటంటే ఏదైనా టూ ప్రైమ్ నెంబర్స్ కానీ తీసుకుంటే వాటి డిఫరెన్స్ 2 ఉంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ 2. ద టైప్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ యాజ్ ట్విన్ ప్రైమ్స్. అంటే మనం ఏదైనా టూ ప్రైమ్ నెంబర్స్ తీసుకుని వాటి డిఫరెన్స్ కానీ తీసుకుంటే అది 2 ఉంటే వాటిని ట్విన్ ప్రైమ్స్ అంటాం. సో ఈ ట్విన్ ప్రైమ్స్ ఏంటి? ఇప్పుడు మన ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5 అలా అనుకున్నాం కదా. 2కి 3కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. సో అది ట్విన్ ప్రైమ్ కాదు. నెక్స్ట్ 3, 5. సో డిఫరెన్స్ ఎంత? 2. నెక్స్ట్ 3, 5. నెక్స్ట్ 5, 7. ఇది కూడా ట్విన్ ప్రైమ్. నెక్స్ట్ 11, 13. నెక్స్ట్ 11, 13. నెక్స్ట్ 17, 19. నెక్స్ట్ 29, 31. ఇవి మనకి ప్రైమ్ నెంబర్స్, ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అన్నాం కదా. సో ఈ 1 to 50లో మనకి ఇంకేమున్నాయి? 41, 43. సో 1, 2, 3, 4, 5, 6. 41, 43. అంటే ఈ 1 to 50 మధ్యలో మనకి 6 pairs ఆఫ్ ట్విన్ ప్రైమ్స్ ఉన్నాయి. అవేంటి? 3, 5, 5, 7, 11, 13, 17, 19, 29, 31, 41, 43. అండ్ నెక్స్ట్ 50 నుంచి 100 మధ్యలో 2 pairs ఉంటాయి. 50 నుంచి 100 మధ్యలో 2 pairs ఉంటాయి. అవేంటి? సో అవి కానీ చూసుకుంటే మనము ఆ pairs ఏముంటాయంటే 59, 61, 71, 73. సో 59, 61. నెక్స్ట్ 71, 73. సో ఇవి ట్విన్ ప్రైమ్స్. ఈ 1 to 100 మధ్యలో టోటల్ 8 pairs ఆఫ్ ట్విన్ ప్రైమ్స్ ఉన్నాయి. అంటే 1 to 50 మధ్యలోనేమో 6 pairs ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 50 to 100 మధ్యలో 2 pairs ఉన్నాయి. టోటల్ గా 8 pairs ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. 1 to 100 మధ్యలో ట్విన్ ప్రైమ్ నెంబర్స్ 8 pairs ఉన్నాయి. సో ఇది ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ 2. అది ట్విన్ ప్రైమ్స్. ఇది ఫ్రెండ్స్ ట్విన్ ప్రైమ్స్ గురించి. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్. ఈ కాంపోజిట్ నెంబర్స్ అంటే మనకి 1 అనేది కాంపోజిట్ నెంబర్ కాదు, ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్ కాదు. అంటే అసలు కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏమనుకున్నా? ద నెంబర్స్ ఇన్ న్యాచురల్ నెంబర్స్ విచ్ నెంబర్ హ్యావింగ్ మోర్ దాన్ 2 factors. ఇన్ కాంపోజిట్ నెంబర్స్ విచ్ నెంబర్ హ్యావింగ్ మోర్ దాన్ 2 factors. ద టైప్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్ అనుకున్నాం. అంటే 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్న నెంబర్స్ ని మనం కాంపోజిట్ నెంబర్స్ అన్నాం. 1 కాంపోజిట్ నెంబర్ కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాంపోజిట్ నెంబర్స్. ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 4. నెక్స్ట్ 5 కాదు, 6 కాంపోజిట్ నెంబర్. 1, 2, 3, 6 ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 8, 1, 2, 4, 8. సో ఇట్లా మనం మాట్లాడుకుంటే వీటిని మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఈ 1 to 100 మధ్యలో ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఈ కాంపోజిట్ నెంబర్స్ 1 to 100 మధ్యలో ఎన్ని ఉంటాయి? సో ఒకటి కాంపోజిట్ నెంబర్ కాదు. నెక్స్ట్ మనకి 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఆ 25 ప్లస్ ఈ 1 26. 100లో 26 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 74. సో ఈ 1 to 100 మధ్యలో మనకి 74 కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయి. ఈ 1 to 100 మధ్యలో 74 కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ 1 to 100 మధ్యలో ఈవెన్ కాంపోజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే ఆడ్ కాంపోజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయని క్వశ్చన్స్ అడుగుతారు ఫ్రెండ్స్. ఈ 1 to 100 మధ్యలో ఈవెన్ కాంపోజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఆడ్ కాంపోజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి. ఈ 1 to 100 మధ్యలో ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 50 ఉంటాయి. ఆ 50లో 2 అనేది ఒకటే ప్రైమ్ నెంబర్. సో 2 అనేది ఒకటి ప్రైమ్ నెంబర్. రిమైనింగ్ అన్ని కాంపోజిట్ నెంబర్స్. అంటే ఎన్ని ఉంటాయి? 49 ఉంటాయి. సో 49 కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి.
సో ఆల్రెడీ ఈ ఈవెన్ నెంబర్స్ 49 ఇది ఒకటి. సో నెక్స్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? ఆడ్ కాంపోజిట్ నెంబర్స్ మనకి 1 to 100 లో ఉంది 74 కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి. 74 కాంపోజిట్ నెంబర్స్ లో ఇక్కడ 49 అయిపోయాయి. సో ఇంకా అప్పుడు ఉండేది ఏంటి? ఆడ్ కాంపోజిట్ నెంబర్సే కదా, ఆడ్ నెంబర్సే కదా. ఈ ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 25 ఉంటాయి. 25 కదా ఫ్రెండ్స్. సో 49 ప్లస్ 25 74. సో ఇక్కడ 25 ఉంటాయి. ఈ 1 to 100 లో ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? ఆడ్ నెంబర్స్ కూడా 50 ఉంటాయి. సో ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్. సో ఆల్రెడీ ఒకసారి చెప్పాను ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? ద నెంబర్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. ద నెంబర్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. ద టైప్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈవెన్ నెంబర్స్ అంట. ఈవెన్ నెంబర్స్ ఏముంటాయి? 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. అంటే 2 తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయ్యే నెంబర్ ని ఈవెన్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? ద నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. అంటే 2 తో డివిజిబుల్ కాని నెంబర్స్ అన్నిటిని మనం ఆడ్ నెంబర్స్ అంటాం. అవి 1, 3, 5, 7, 9 లైక్ దట్ ఇట్లా ఉంటాయి. ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఇది కూడా ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. సో ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ ఎలా, ఆడ్ నెంబర్స్ ఎలా? ద న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్, ద న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అంటే ద న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. The natural form of even numbers is equals to 2n. For example, చూడండి 2n ప్లేస్ లో 1 పెట్టండి. 2 into 1 2, 2 into 1 2. నెక్స్ట్ n ప్లేస్ లో 2, 2 into 2 4, n ప్లేస్ లో 3, 2 into 3 6. సో ఇట్లా అన్ని ఈవెన్ నెంబర్స్ వస్తాయి. నెక్స్ట్ ద న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్, ద న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్, ద న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. దాన్ని చూసుకుంటే 2n plus 1 అయినా చెప్పొచ్చు, 2n minus 1 అని చెప్పొచ్చు. 2n minus 1, సో 2n plus 1. అక్కడ n వాల్యూ ఏముంటుంది? ఇప్పుడు కానీ చూసుకుంటే n 1 తీసుకున్నా, 2 into 1 2, 2 minus 1 1. నెక్స్ట్ n వాల్యూ 2 తీసుకున్నా, 2 into 2 2 minus 2 into 1 minus 1 ఎంత? 1. 2 into 2 minus 1 3. సో ఇట్లా 2 into 3 minus 1 ఎంత? 6 minus 1 ఎంత అవుతుంది? 6 minus 1 అంటే 5. సో ఇది ఫ్రెండ్స్ ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్. సో దట్స్ ఆల్ అబౌట్ నంబర్ సిస్టమ్. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్ లో ఈ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్, మనకి ఆర్ఎస్ అగర్వాల్ అనే ఆప్టిట్యూడ్ బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ మనం ఈజీగా షార్ట్ కట్లు యూజ్ చేసుకుని ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.